హే అను, ఫీ కట్టావా? 2 డేసే టైం ఉంది. అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి ఫోన్ ఇస్తావా? అన్నయ్యకి కాల్ చేసుకుంటాను. ఓకే, నువ్వు మాట్లాడుతూ ఉండు, మళ్ళీ వస్తాను. హలో అన్నయ్య, ఫీ కట్టాలన్నాను కదా, డబ్బులు పంపిస్తావని కాల్ చేశాను. డబ్బులు లేవేం లేవు. చదివి చేసేదేముంది? పెళ్లి చేసి పంపించేదే కదా. ఇంటికొచ్చాయి. ఏమైందిరా పొద్దున్నే అలా అరుస్తున్నావు ఫోన్లో? చెల్లిరా ఫీజు కోసం డబ్బులు అడుగుతుంది. డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? రోజు నువ్వు కాల్చే సిగరెట్ ఖర్చు 200. దీనివల్ల నీకేమొస్తుందో చెప్పరా? నేనేం సరదాకి తాగట్లేదురా. నాకున్న స్ట్రెస్కి, నాకున్న టెన్షన్స్కి రిలీఫ్ కోసం తాగుతున్నా అంతే. ఈ సిగరెట్ తాగి తాగి మీ నాన్న చనిపోయి మిమ్మల్ని అనాథం చేశాడ్రా. ఇప్పుడు నీ ఇద్దరు చెల్లెల బాధ్యత నీది. పెళ్లి కోసమే ఆడవాళ్ళని దేవుడు సృష్టించలేదురా. ఆడవాళ్ళకి చదివే గౌరవం. ఇప్పుడు ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత నువ్వు కాల్చే సిగరెట్లో ఉంది. ఇక నువ్వే ఆలోచించుకో. హలో. అన్నయ్య, సారీరా బుజ్జమ్మ. 2 డేస్లో మనీ అరేంజ్ చేసి పంపిస్తాను. నువ్వు బాగా చదువుకో. సరే అన్నయ్య, బాగా చదువుకుంటా.